హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతుండడంతో ఎన్నో సంస్థలు సర్వేలు నిర్వహించి వాటి రిజల్ట్స్ ని ప్రకటించడం చూస్తున్నాం. అందులో చాలా వరకు వైసీపీ ఫేవర్ గా ఉన్నాయి, ఇంకొంతవరకు కూడా టీడీపీ ఫేవర్ లో కూడా చాలా చూస్తున్నాం. అయితే మరి ఇప్పుడు లేటెస్ట్ గా పైనీర్ పోల్ అండ్ పీపుల్ మీడియా అనే రెండు సంస్థలు కూడా సర్వేలు నిర్వహించి వాటి రిజల్ట్స్ ని ప్రకటించాయి. మరి ఈ సర్వేలు ఏం చెప్తున్నాయి, ఎవరికి ఫేవర్ లో ఉన్నాయి? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే సార్, పైనీర్ పోల్ అండ్ పీపుల్ మీడియా రెండు సంస్థలు సర్వేలు నిర్వహించాయి కదా, మరి ఈ రిజల్ట్స్ ఎవరికి ఫేవర్ గా ఉన్నాయి, ఎవరి అధికారంలోకి వస్తున్నాయని చెప్తున్నారు సార్? సర్వేలు ఎన్నికల ముందు హడావడి చేయడం మామూలే. అయితే ఇప్పుడు సరిగ్గా పోలింగ్ ముందు వచ్చే సర్వేలు కానీ, అభ్యర్థులు ప్రకటించిన తర్వాత వచ్చిన సర్వేలు కానీ, లాస్ట్ పోలింగ్ ఇంకా 2 రోజులు ఉందనగా లేదా 5 రోజులు ఉందనగా వచ్చే సర్వేలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రామాణికంగా కొంచెం తీసుకోవచ్చు. ఎందుకంటే అవి కాస్త రిజల్ట్స్కి దగ్గరగా ఉంటాయని నా అభిప్రాయం. అంటే ఓ మోస్తరుగా వర్స్ట్ కేసులో నేను చెప్పేది. ఇప్పుడు 2 పీపుల్స్ మీడియా కానీ, పైనీర్ కానీ, ఇంతకుముందు రైజ్ అని కానీ, ఇంకా హవాలా అని కానీ చాలా వచ్చాయి కూడా. వాటన్నిటికి కూడా ఎక్కువ సర్వేలు కూడా మ్యాక్సిమం 7 to 8 ఒక 10 తీసుకుంటే 10లో 7-8 ఎన్డీఏ కూటమికే ఫేవర్గా ఉన్నాయి. ఒక 2 నుంచి 3 వరకు వైసీపీకి ఫేవర్గా ఉన్నాయి. సో అక్కడ కూడా ఆ 2 నుంచి 3 కూడా టగాఫోరగానే ఉన్నాయి. అంటే ఎక్కువ పర్సంటేజ్ ఎన్డీఏ కూటమికి ఫేవర్గా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. నెక్స్ట్ రెండోది పర్సంటేజ్ లెక్క చూసుకుంటే 2019లో మనకు ఓటింగ్ షేర్ ఎలా వచ్చిందని ఒకసారి మనం గమనిస్తే వైసీపీకి 44% వరకు ఓటింగ్ వచ్చింది, టీడీపీకి 37 వచ్చింది, ఒక 4 నుంచి 5 సంథింగ్ వైసీపీకి వచ్చింది. ఇతరులు అప్పుడు ఎక్కువ మంది పార్టిసిపేషన్ భాగం తీసుకుపోయారు. ఈవెన్ జనసేన కూడా అప్పుడు ఎక్కువ భాగం తీసుకుపోయింది. సో సరే 37 వచ్చాయి కదా, 37 నుంచి 39 వచ్చినట్టున్నాయి. ఒకవేళ ఇది ఒక 5 కలిస్తే ఒక 42-43 వరకు వెళ్తుంది. ఒక వైసీపీ 44 వరకు వచ్చింది, బాగానే ఉంది అనుకున్నారు. కాకపోతే ఎప్పుడైతే వైసీపీకి అలా వచ్చిందో లాస్ట్ టైం పోలింగ్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ అయింది. అంటే ఓటు వేయడానికి వెళ్ళిన వ్యక్తులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. టీడీపీ అప్పటికి 5 ఏళ్ళు పనిచేసిన నేపథ్యంలో గవర్నమెంట్, చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చిన టైంలో అమరావతిని బాగా హైప్ చేయడము, రాష్ట్రానికి కొన్ని రకాల నిధులు రావడము, దాన్ని భారీ స్థాయిలో ఇనాగ్రేట్ చేయడం, ప్రధాని మోదీ గారు రావడము, ఇవన్నీ కూడా బాగా అయింది, నడిచింది ఒక్కొక్కటిగా. అయితే కేంద్రీకృతం అంతా కూడా అమరావతి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల దాన్ని ఎలాగా హైయెస్ట్ ల్యాండ్ పుల్లింగ్ ఇష్యూస్ చాలా వరకు ఇలా జరుగుతున్న నేపథ్యంలో స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజీల విషయంలో ప్యాకేజీలు కొన్ని తెచ్చుకున్నారు కానీ స్టేటస్ మాత్రం రాకపోవడంతో ఏమైందంటే సరే అని ఎప్పుడైతే వైసీపీ ఇట్లా రెచ్చగొట్టిందో చంద్రబాబు గారు బయటకు వచ్చేసి ఎన్డీఏ నుంచి దుయ్యబట్టడం జరిగింది. దుయ్యబట్టడంతో ఒకవైపు ఆ ఎన్డీఏతో బయటికి రావడం, మరోవైపు నాకు ఒక్క ఛాన్సు, నేను తండ్రి లేని బిడ్డని, నేను అనామకుడిని లేదా అమాయకుడిని, నాకు ఆ డబ్బులు నిన్న కూడా చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, డబ్బులు లేవు నా వద్ద, తర్వాత ఇలాగే ఎవరు తినలేదు, ఎవరు అవినీతి చేయలేదు. చూడండి, నేను చేయలేదని చెప్పట్లే, ఎవరు చేయలేదు, ఎవరు తినలేదు, ఎట్లాంటి అంశాలను తెర మీదకి తీసుకురావడం, మొత్తానికి సరే ఈయన కూడా ఒక అవకాశం ఇద్దాం, ఏం చేస్తాడో అన్నట్టుగా చూశారు. ఆ ఓవరాల్గా అక్కడ ఏమైందంటే ఆ 44%తో గవర్నమెంట్ ఫామ్ అయింది. అయితే టీడీపీకి వ్యతిరేకత వచ్చింది కానీ ఎంత స్థాయి వ్యతిరేకత అయితే లేదు. బట్ అక్కడ ఏదో గ్యాంబ్లింగ్ జరిగింది, ఏదో మార్ఫింగ్ జరిగింది అనేది చాలా మంది విశ్లేషకుల, చాలా మంది ఓటర్ల అభిప్రాయం కూడా అది. నిన్న మొన్న కూడా ఒక సినీ నటులు ఇలాగే మాట్లాడి నోటు వరకు వచ్చి ఆపేశాడు అనమాట. ఆయన ఒక ప్రముఖ యాక్టర్ అప్పుడు 2019లో ఏం జరిగిందో అని చెప్పబోతూ ఆపేశాడు ఆయన. సరే అంటే ఏదో మొత్తానికి ఏదో జరిగిందని పక్కన పెడితే ఇప్పుడు ఈ సర్వేల ప్రకారం చూస్తే ఏమవుతుందంటే 2 కలిపితే, రెండు అంటే టీడీపీ, జనసేన, బీజేపీని ఎందుకు ప్రస్తుతానికి యాడ్ చేయట్లేదు అని అంటే బీజేపీ ఏదైతే ముందు 14 నుంచి 19 వరకు ఇచ్చే వాటికి కానీ, 19 నుంచి ఇప్పుడు 24 వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేసే అంశంలో కానీ కొంత వెనుకడుగు వేసిందనే చెప్పాలి. అంటే ఎవరిని ఎటు చెప్పలేక, ఎటు తేల్చుకోలేక, అటు తెలంగాణలోనూ పార్టీ బతికించుకోవాలి, ఇక్కడ ఆంధ్రాలోనూ పార్టీని పైకి తీసుకురావడం ఉద్దేశంలోనో మరే ఇతర కారణాల వల్ల బీజేపీ ఆంధ్రాకి అంత ఫేవర్గా చేయకపోవడం అనేది ఇప్పుడు ఎన్డీఏలో కూటమి భాగస్వామ్యం ఉన్నట్టు కొంచెం ఒక 1 or 2% తగ్గుతుందని ఇప్పుడు కాదు, 8 నెలల కిందటే చాలా సర్వేలు కూడా చెప్పాయి. అయితే దానికోసమే మల్లగుల్లాలు పడుతూ
ఊరికే డిస్కషన్స్ నడిపిస్తూ బీజేపీతో కలుపు పోదామా వద్దా అని టీడీపీ తర్జన భర్జన పడింది. ఈ నేపథ్యంలో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవడము, పవన్ కళ్యాణ్ గారికి కూడా సెంట్రల్లో బీజేపీలో మంచి పట్టు ఉండడం, ఈవెన్ అమిత్ షా గారు కానీ మోడీ గారితో కూడా మంచి సత్సంబంధం ఉండడంతో ఆయన కూడా ఒక సందర్భంలో చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు, నేను చాలా చీవాట్లు తిన్నాను, చాలా వరకు ఇబ్బందులు పడ్డాను అనే ఉద్దేశంలో మొత్తానికి కూటమిగా ఏర్పరిచారు. కూటమిగా ఏర్పరిచిన తర్వాత వైసీపీకి ఏదైతే 44 ఉన్నదో అది కొంచెం కొంచెంగా తగ్గడం ప్రారంభించింది. మెయిన్ ఎంప్లాయీస్, నిరుద్యోగులు, ఎంటర్ప్రెనర్స్, కాంట్రాక్టర్లు, ఇసుక బిల్డింగ్ కార్మికులు, వీళ్ళందరూ కూడా మెయిన్ వీళ్ళే కదా. ఇప్పుడు ఎక్కడైనా అభివృద్ధి అనేది ఏంటంటే రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రధాన కీలక పాత్ర పోషిస్తాయి. సో ఈ రెండు లేకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా పనులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఎంతవరకు ఇచ్చినా కూడా ఇప్పుడు సంవత్సరానికి ₹1,00,000 ఇస్తున్నారండి, అంటే నెలకు ఎంత పడింది? సుమారుగా 12,896 అంటే 8,000 చిల్లర అంతా పడుతుంది ఒక కుటుంబానికి. ఊర్లో సొంత ఇల్లు ఉండి అన్ని ఉంటే 8,000 వరకు ఓకే, బతికేయచ్చు. మరి అదనపు ఖర్చులు, పండగలు, పున్నాలు, బట్టలు, పిల్లలు ఫీజులు, అనారోగ్యం, ఇవన్నీ. సో వీటన్నిటితో ఎంత తీసుకున్నా లబ్ధి పొందినా ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నారు. సో ఎవరైతే రామకృష్ణ అనుకుంటూ కాలం వెళ్ళదీయడానికి ముసలి వాళ్ళలాగా ఉన్నారో వాళ్ళకి ఇచ్చే పెన్షన్లు వాళ్ళ వరకు ఓకే, వాళ్ళ మందులకి వరకు పనికొస్తాయి. మరి మిగతా తిండి తిప్పలు కథాకార్యం అయితే ఏంటి పరిస్థితి? సో ఇటువంటి వాటి మీద కూడా మైనస్ రావడం, అది కాస్త పర్సంటేజ్ తగ్గుతూ వచ్చింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాల్లో ఓడిపోయారో ఈసారి కసి మీద బౌన్స్ బ్యాక్ గా రావడం, జనాల్లో బాగా తిరగడము, టీడీపీతో అలయన్స్ అవ్వడము చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత మొత్తానికి పుంజుకుంది. చంద్రబాబు గారు అరెస్టు తర్వాత టీడీపీలో ఉండే ప్రతి వర్గం కూడా, ప్రతి శ్రేణులకు కూడా ఉత్సాహం నిలిపి ఒక్కసారిగా హైప్ వచ్చింది. వెంటనే ఈయన ములాఖాతే ఈయన కలుస్తున్నానని చెప్పడము, తర్వాత ఈయన మొత్తం బీజేపీతో మాట్లాడే అలయన్స్ గా ఎన్డీఏ కూటమి ఏర్పడము నిజంగా అది ప్లస్ అయిందనే చెప్పాలి. ఒక విధంగా బీజేపీ యాడ్ అవ్వడం అనేది ఒక 8 నెలల కిందట ఏదైతే మైనస్ అనుకున్నారో అది అక్కడక్కడ ఆగిపోయింది. ఎప్పుడైతే కూటమిలో ప్రారంభమైందో జనసేన మెల్లగా పుంజుకుంది. ఒక 3%, 4% వచ్చిన జనసేన ఈరోజు 12% వరకు ఉందంట ప్రతి సర్వేల్లో కూడా. అంటే ఒక 10 to 12% జనసేనకు వస్తే అది టీడీపీకి మరలా మనం సేమ్ ఒక 40% వేసుకుంటే 40 + 12 ఎంత అవుతుంది? 52 దాకా వెళ్తుంది కదా. ఇది 40లోనే ఉండిపోయింది వైసీపీ. 44 అనేది మళ్ళీ తగ్గింది అనుకుంటే 2%, 42 ఉంది, అది 52కి వెళ్ళిపోయింది. 10% వేరియేషన్. ఎందుకు ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని ఎన్డీఏ కూటమిగా ఫేవర్గా ఉన్నాయని చెప్తున్నానంటే, గతసారి కూడా 50 నుంచి 60 స్థానాలు టీడీపీ కేవలం 1,500 నుంచి 3,000 మధ్యలోనే ఓడిపోవడం జరిగింది. ఆ 1,500, 3,000 కూడా ఎలాగో జనసేన వేరేగా పోటీ చేయడం వల్ల, టీడీపీతో కలిసి పోటీ చేస్తుంటే ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసేది. వేరుగా పోటీ చేయడం వల్ల అక్కడ వైసీపీకి ప్లస్ అయిపోయింది. వైసీపీకి 50 పైన వచ్చేలే పర్సంటేజ్. అన్ని కూడా బొటాబొటి మార్కులతో కూడా పాస్ అయ్యారు. ఇప్పుడు జనరల్ గా ఎలా ఉందంటే ప్రతిదానికి కూడా పాస్ మార్కులు, ఒక హిందీ అయితే 20 మార్కులకు పాస్ అవ్వాలి మన ప్రాంతీయ భాషలకు సంబంధించి, మిగతా రాష్ట్రాల్లో అయితే ఎంత ఉందో తెలియదు కానీ, అలాగే మన లాంగ్వేజ్ తీసుకుంటే స్టార్టింగ్ పాస్ 30 వస్తే పాస్ అయినట్టు, లేదా దాంట్లో కూడా సప్లిమెంట్ వెళ్తే 35 పాసు, అలా పెద్దానికి మార్కులు పెట్టారు. కానీ ఎన్నికల ఓటింగ్ మాత్రం అభ్యర్థులకి పాస్ మార్క్ ఏం పెట్టలేదు. ఒక దగ్గర 20 ఓట్లు ఉన్నాయి అని అంటే ఆ 20 ఓట్లలో ఒకటికి 5, ఒకటికి 3, ఇంకోటికి 3, ఒకటికి 2, ఒకటికి 2, ఒకటికి 1 అలా వచ్చాయి అనుకోండి. ఆ 3 వచ్చినోడు, ఆ 4 వచ్చినోడే ఎమ్మెల్యే అంట. అంటే కనీసం 1/4, 100 ఓట్లు 20 ఓట్లు ఉంటే అందులో 5 అయినా రావాలి, వస్తేనే వాడు ఎమ్మెల్యే అభ్యర్థి అనేది ఎక్కడా లేదు. ఉన్న వాటిలో తోపు ఎవడు? 20 ఉన్నాయి, ఇప్పుడు 100 ఉన్నాయి. 100 ఓట్లలో ఒకటికి 5 వచ్చాయి. మిగతా అందరూ ఒక స్వతంత్ర అభ్యర్థులు ఒక 20 మంది పోటీ చేశారు. 20 మందికి ఒక్కొక్కడు ఒక్కొక్క ఓటే వచ్చింది. ఒకటి 3 వచ్చాయి, ఒకటి 2 వచ్చాయి. కానీ 5 వచ్చినోడే తోపు అంట. ఇది ఎక్కడ లెక్క? అంటే 5% వచ్చినోడు ఎమ్మెల్యేనా? 5% వచ్చినోడు ఎంపీనా? అట్లాగా ఎందుకో మరి ఉన్న వాళ్ళలో ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఇచ్చేసినట్టుగా ఆప్షన్ పెట్టారు కానీ పాస్ పర్సంటేజ్ ఏం లేదు. కాబట్టి అక్కడ ఆ 2019లో ఏదైతే ఉందో అక్కడ మ్యాక్సిమం 1,500 ఓట్లు, 2,000 ఓట్లతోనే వైసీపీ వాళ్ళు చాలా మంది గెలుచుకోవడం జరిగింది. ఒక 50-60 స్థానాలు టీడీపీ జనసేన వేరుగా పోటీ చేయడం వల్ల అయింది. ఆ తర్వాత ముందు చెప్పాను కదా, ఒక యాక్టర్ ఇలాగే మాట్లాడారు, ఏదో జరిగింది అనబోతూ ఆపేశారు అన్నట్టుగా. సో చాలా మందికి అది అభిప్రాయం ఉంది కాబట్టి, సో ఈసారి ఆ క్యాలిక్యులేషన్స్ పక్కన పెడితే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఎంత వరస్ట్గా, ఇప్పుడు వాళ్ళు చెప్పిన పర్సంటేజ్లో ఇంకా మీరు 1 or 2% తగ్గించుకోండి, అయినా కూడా దానికి ఫేవర్గా ఉంది కదా.
సో ఎన్డీఏ కూటమికే మ్యాక్సిమం అంటే సాధారణంగా అనుకున్న అభిప్రాయాల ప్రకారం కూడా తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.